బ్లాగ్స్ గైస్. మీరైతే తమిళ అయితే చూసి ఉంటారు అనమాట. మన చిన్న స్నేగర్ ఫిష్ గురించి అయితే ఒక చిన్న స్మాల్ అప్డేట్ మన చింటూ గురించి. సార్ దగ్గర చూడొచ్చు, మన చింటూ అయితే ఎంత అగ్రెసివ్ అండ్ మోస్ట్ అగ్రెసివ్ అయిపోయింది. ఇది ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరే చూసుకోవచ్చు. ఎర్త్ వర్మ్స్ అయినా ఇది మొత్తం అయితే చాలా యాక్టివ్ అయితే అయిపోయింది అనమాట. చూడొచ్చు ఇప్పుడు ఇది ఎర్త్ వర్మ్, అది వామ్ అనుకుని అది ఎలా రియాక్ట్ అవుతుందో. దీనికి జంపింగ్ పవర్ కూడా చాలా డేంజర్ ఉంది గైస్. ఇది ఇట్లా పైన పెడితే కూడా తినడం అయితే నేర్చుకుంది. చూడొచ్చు చేతి పెట్టిన పైన, చేతి పెడితే ఎలా వస్తుందో చూడండి. ఎక్కడ చేతి పెడితే అక్కడ రావడం, చాలా డేంజర్గా అగ్రెసివ్గా తయారైపోయింది. ఇది వామ్ అనుకుని అలా వస్తుంది చూడండి. చూడొచ్చు ఇట్లా చాలా డేంజర్ అయిపోయింది మన చింటూ అయితే. దీన్ని తెచ్చి అయితే 1 month అయితే అవుతుంది అనమాట. చూడొచ్చు దీని గ్రోత్ అయితే చాలా బాగుంది. చికెన్ లివర్ అయితే తింటుంది, చికెన్ కూడా తింటుంది. ఎక్కువ అయితే చికెన్ లివర్ తింటుంది. ఇప్పుడైతే దీనికి చికెన్ లివర్ ఫీడ్ చేసి అయితే మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదే అనమాట చికెన్ లివర్ అయితే. రిఫ్రిజిరేటర్లో ఉంది కాబట్టి ఇలా అయింది. చూడొచ్చు ఇది తెచ్చినప్పుడు కూడా ఎలా రియాక్ట్ అవుతుందో దీనికి. ఇప్పుడు దీనికైతే జంపింగ్ పవర్ కూడా చూపిస్తాను మీకైతే హైట్లో పెట్టి. ఇప్పుడైతే ఇది కొంచెం కూల్ దిగానని ఇలా పెట్టాను. దీనైతే పీసెస్తో అయితే కట్ చేసుకుందాం ఈ నైఫ్తోని. చూడొచ్చు ఇవి అయితే పీసెస్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. చూడండి ఇక్కడ దానికి అది ఎలా రియాక్ట్ అవుతుందో చూడండి. 4 pieces కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫీడ్ చేద్దాం. దీన్ని ఫీడ్ చేయడానికి అయితే టూత్ పిక్ యూజ్ చేస్తున్నాను. నా దగ్గర ట్వీజర్ అయితే లేదనమాట, ఇరిగిపోయింది. చూద్దాం ఇలా తింటాను. సో గైస్ ఇప్పుడు జంపింగ్ చేసేది కూడా మీకైతే చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫీడింగ్ చేద్దాం. ఫస్ట్ అయితే దీనికి చూపించాలి అట్రాక్ట్ అవుతుందో లేదో అని. చూడండి ఎంత ఫాస్ట్గా చూస్తుంది చూడండి దాని రియాక్షన్. ఎక్వేరియంలోకి వెళ్ళి బయటకు వచ్చి తినాలన్నంత పవర్ ఉంది దానికి. చూడొచ్చు గైస్ ఇక్కడ ఇప్పుడైతే పెడుతున్నాను. అది ఇక్కడ చూస్తుంది చూడండి గైస్. ఇప్పుడు చూసారు కదా మీరైతే ఎంత ఫాస్ట్గా తిన్నదో. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక పీస్. అయితే గుచ్చుకోవచ్చు చూడండి. అరే గైస్ అదైతే అందులో పడిపోయింది. ఇప్పుడు ఏదైనా ట్రై చేద్దాం. ఏదైతే వచ్చింది. ఇప్పుడు చూడండి అది జంప్ చేసేటప్పుడు అయితే ఓ మై గాడ్. చూడండి అది జంప్ చేసేటప్పుడు అయితే ఓ మై గాడ్, వావ్ సూపర్. ఇది ఇంకా చాలా హైట్ జంప్ చేస్తుంది కానీ టూత్ పిక్ అనేది దానికి మౌత్లో గుచ్చుకునే మన ప్రాబ్లం అవుతుందని నా భయం. అందుకనే నేను వదిలేస్తున్నాను దాంట్లోనే. ఇప్పుడైతే మనం ఎక్వేరియంకి అయితే స్టిక్ చేద్దాం. చూడండి ఇక్కడ స్టిక్ చేశాను చూడండి. ఎప్పుడు అది ఎలా తింటుందో అయితే చూడలేదు, చూస్తుంది ఇప్పుడు. చూసింది చూడండి ఇప్పుడు ఎలా తింటుందో. చింటూ చూడండి ఎలా తింటుందో. ఇప్పుడైతే మీరే జంప్ చేయట్లేదు, దానికి ఏమో అయినట్టుంది. ఓ మై గాడ్ చూడొచ్చు అదైతే ఎలా తిన్నదో. ఇంకా అయితే లివర్ ఇక్కడ ఉంది, ఇంకా చాలా అనమాట. దీనికి ఫీడింగ్ ఆల్రెడీ ఎక్కువైపోయింది. దీనికి మీకు చూపించాలని అయితే నేను మళ్ళీ ఫీడ్ చేస్తాను, డబల్ ఫీడ్. చూడొచ్చు మన ఎక్వేరియం అయితే మొత్తం ఆల్మండ్ లిఫ్ట్తో అయితే నిండిపోయింది. వాటర్ అయితే ఇలా ఉంటేనే మన ఫిష్ కండిషన్ అయితే సెట్ అవుతుంది అనమాట. చాలా బాగా ఉంది మన ఫిష్ కండిషన్ కూడా చూసుకోవచ్చు. సో గైస్ బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అయితే ఎక్కువ ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో గైస్ చూడండి ఇంకా మన ఫిష్ అయితే ఇలా ఉంది. సో గైస్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం. దీని నెక్స్ట్ అప్డేట్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఛానల్ 300 సబ్స్క్రైబర్స్కి కూడా దగ్గరలో ఉంది, ప్లీజ్ అదైతే కంప్లీట్ చేయండి.